అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్డబ్ల్యూఎస్ అప్డేట్స్ ఛానల్. మరి మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఎన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు పొందగలుగుతారు. మరియు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరి ఈ వీడియో యొక్క మోటో ఏంటంటే పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ వాలంటీర్స్ ద్వారా ఎంటర్ చేయమన్నారు. అవి ప్రతి 5 హౌస్ హోల్డ్స్కి ఒక డిస్ట్రిబ్యూషన్ పాయింట్ని అయితే వాళ్ళు మ్యాప్ చేయవలసి ఉంటుంది. బట్ వాళ్ళు ఎన్ని చేశారు అనేది అక్కడ రిపోర్ట్ వాళ్ళకి తెలియట్లేదు. సో తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా పాయింట్స్ కొట్టేయడము లేకపోతే తక్కువ కొట్టడం జరుగుతుంది. సో ఇలా జరగకుండా ఉండాలంటే రిపోర్ట్ తెలుసుకోవాలి. ఆ రిపోర్ట్ ఎలా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సైట్ని ఓపెన్ చేయాలి. epos.ap.gov.in. ఈ సైట్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే మీరు లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో రిపోర్ట్స్లోకి వెళ్ళినట్లయితే స్టేట్ అనాలిసిస్లో ఉంటుంది. స్టేట్ అనాలిసిస్లో వాలంటీర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ దాని మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. మీరు క్లిక్ చేసినప్పుడు డీటెయిల్డ్ అబ్స్ట్రాక్ట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీరు డీటెయిల్గా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రిపోర్ట్ ఎలా చూసుకోవాలో మీకు చెప్తాను. డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ అబ్స్ట్రాక్ట్ అని ఫస్ట్ రావడం జరుగుతుంది. సో స్టేట్లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు చూడొచ్చు ఈ లిస్ట్ కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే, ఇంకా పేజ్ 2 కూడా ఉంది. సో ఈ విధంగా మనకి ఫస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ అనాలిసిస్ అయితే వస్తుంది మనకి వాలంటీర్ వైజ్ అనాలిసిస్ కావాలి కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అనే ఆప్షన్ ఉంది, మీరు చూడొచ్చు. ఓకే, సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉంది. సో ఇక్కడ మీరు మీ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈస్ట్ గోదావరి తీసుకున్నాను. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తీసుకున్నప్పుడు ఆ డిస్ట్రిక్ట్లో ఏవైతే మండల్స్ ఉన్నాయో ఆ మండల్స్ తాలూకా ఓవరాల్ అబ్స్ట్రాక్ట్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, ఇంకా పేజ్ 2 కూడా ఉంది. సో ఈ విధంగా ఫస్ట్ మనకి మండల్ వైజ్ అబ్స్ట్రాక్ట్ కనిపిస్తుంది. మనకి ఇంకా కాదు, వాలంటీర్ వైజ్ కావాలి కాబట్టి మండల్ కూడా కాదు. నెక్స్ట్ లెవెల్లో మనకి సెలెక్ట్ మండల్ అని ఉంది. మనకేముందండి, సెలెక్ట్ మండల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ మీ పర్టికులర్ మండల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కడియం తీసుకుంటున్నాను. మీరు ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఈస్ట్ గోదావరి కడియం మండల్లో ఇక్కడ మీకు MDU వైజ్ అబ్స్ట్రాక్ట్ వన్స్ మండల్ లెవెల్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు MDU అంటే మీ మొబైల్ ఆపరేటర్ అనమాట, వ్యాన్ తాలూకా నెంబర్ అనమాట. తర్వాత షాప్ నెంబర్ అంటే రేషన్ డీలర్ షాప్ నెంబర్. నెక్స్ట్ మీకు చూపిస్తుంది వాలంటీర్ ID నెంబర్. ఇందులో మీరు చూడొచ్చు ఎన్ని పాయింట్స్ సబ్మిట్ చేశారు అనేది ఇక్కడ రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవరైతే 10 పాయింట్స్ కూడా ఇంకా చేయలేదో వాళ్ళు 10 కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఓవర్ 10 చేసిన వాళ్ళు మరి ఏం చేయలేము. సో మీరు డీటెయిల్గా ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు 504 ఎంట్రీస్కి మనకి రిపోర్టు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా సెర్చ్ చేయడం కొంచెం కష్టం అనుకుంటే మీరు ఈజీ చేసుకోవచ్చు. మీ షాప్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ షాప్ నెంబర్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏదో ఒకటి మీ పర్టికులర్ షాప్ నెంబర్, ఆ షాప్కి లింక్ అయినటువంటి ఎవరైతే ఉంటారో, లింక్ చేసుకుని ఉన్న వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో ఈ షాప్ నెంబర్ని సెలెక్ట్ చేస్తానండి. 1008 అనేది వాలంటీర్, ఫస్ట్ వాలంటీర్. చూడొచ్చు మీరు వాళ్ళు సబ్మిట్ చేసిన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ పాయింట్స్ వచ్చాయి, ఇమేజ్ టేకన్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ పాయింట్స్ వచ్చాయి. సో ఈ విధంగా మనకి రావడం అయితే జరుగుతుంది. రిపోర్ట్ని ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.